ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ ప్రణీత్. మీకు తెలుసా, గూగుల్ మీరు చేసే ప్రతి యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది. ఈ వీడియోలో గూగుల్ యాక్టివిటీ అనేది ఎలాగ స్టాప్ చేయాలనేది మీకు కంప్లీట్ ప్రాసెస్ తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు వీడియో కంప్లీట్గా చూడండి. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. బ్రౌజర్ ఓపెన్ చేసి google.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుందా, డేటా అండ్ ప్రైవసీ, అది సెలెక్ట్ చేసుకోండి. సో పైనకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయండి: వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ, టైమ్ లైన్, యూట్యూబ్ హిస్టరీ. సో ఇక్కడ మీ డేటా అనేది ట్రాక్ అయిన డేటా మొత్తం స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మై యాక్టివిటీ అనేది క్లిక్ చేస్తే మీకు మై యాక్టివిటీ, మీరు చేసిన యాక్టివిటీ మొత్తం చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారా, నేను చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ ఇక్కడ ట్రాక్ అయిన డేటా అంతా చూపిస్తుంది. సో అమెజాన్కి విజిట్ అయింది, నెక్స్ట్ యాడ్స్, ఎక్స్ట్రా పే, ఈ ప్రతి ఒక్క డేటా అనేది నేను చేసిన ప్రతి సర్చ్ కానీ, యాప్స్ యూస్ చేయడం, యూట్యూబ్, నెక్స్ట్ వెబ్సైట్స్ యాక్సెస్, టోటల్గా మన డేటా మొత్తం ఏ టైంలో ఎంతవరకు యూస్ చేశాను అనేది కూడా కంప్లీట్గా డేటా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారా, ప్రతి ఒక్కటి టైం టు టైం ఉంటుంది. మీరు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ గూగుల్ అనేది ట్రాక్ చేస్తూనే ఉంటుంది. సో విత్ టైంతో పాటు ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉంటాయి, మీరు ఏ దాంట్లో సర్చ్ చేశారు. నెక్స్ట్ ఇది గూగుల్ సర్చ్ కదా, సో మీకు ఒక యాప్ ఇది చూపిస్తాను చూడండి. సో మీకు ఇక్కడ విండోసా లేదంటే ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కంప్లీట్గా డీటెయిల్స్ చూపిస్తుంది. సో మీరు చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైమ్ లైన్. సో మీరు టైమ్ లైన్ అంటే మీరు ఏమైనా ప్లేసెస్కి విజిట్ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏదన్నా టూరిస్ట్ ప్లేస్ కానీ లేదంటే మీ హోమ్, వర్క్, ఆఫీసు, ఇట్లా ఏవో ఒక లొకేషన్స్కి వెళ్ళి ఉంటారు కదా. సో అవి ప్రతి ఒక్కటి టైమ్ లైన్లో ఉంటుంది. మీరు ఇక్కడ టైమ్ లైన్ క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది మీకు. ఇక్కడ చూస్తున్నారా, మనకు ఆప్షన్ ఒకటి ఉంది టైమ్ లైన్ అనేసి. నేను యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి నాకు డీటెయిల్స్ ఏం చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ హిస్టరీ. యూట్యూబ్ హిస్టరీ కూడా చూపిస్తుంది మీకు. సో మేనేజ్ హిస్టరీ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూట్యూబ్ హిస్టరీ చూపిస్తుంది, మీరు ఏమేమి చెక్ చేశారు వీడియోస్ అనేసి. సో ఎలాగ చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్పాను. నేను ఇప్పుడు మీకు ఆ యాక్టివిటీ ఎలాగ టర్న్ ఆఫ్ చేయాలి, ట్రాకింగ్ అనేది ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ మనకు టర్న్ ఆఫ్ అనేసి ఒక ఆప్షన్ ఉందా. సో ఫస్ట్ మెయిన్ మెన్యూలో నుంచి మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ డేటా అండ్ ప్రైవసీ ఉంది కదా. సో ఇక్కడ వచ్చి క్లిక్ చేయగానే వెబ్ అండ్ యాక్టివిటీ అనేది ఇక్కడ మనకు టర్న్ ఆఫ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి టర్న్ ఆఫ్ అంటే, సో మీరు జస్ట్ ఓన్లీ టర్న్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పటి నుంచి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ అవ్వదు. మీ టర్న్ ఆఫ్ అండ్ డిలీట్ యాక్టివిటీ అంటే ప్రీవియస్గా ఏదైతే యాక్టివిటీ ఉంటుందో అది కూడా డిలీట్ అవ్వాలి అనేసి మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మీకు ఈ టర్న్ ఆఫ్ అంటే ఫ్యూచర్ అవసరం లేదు, నేను ఆల్రెడీ ఉన్న డేటా ఓకే అనుకుంటే టర్న్ ఆఫ్ అనేది క్లిక్ చేయండి. లేదు నాకు డిలీట్, ప్రీవియస్ డేటా కూడా డిలీట్ అవ్వాలంటే సెకండ్ ఆప్షన్ చేసేసి ఇక్కడ ఇవన్నీ పూర్తిగా చదివి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇవన్నీ ప్రతి ఒక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకునేసి నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయండి డిలీట్ అనేసి. సో ఇక్కడతో మన డిలీషన్ కంప్లీట్ అనేసి మెసేజ్ చూపించింది చూడండి, యాక్టివిటీ హ్యాస్ బీన్ పర్మనెంట్లీ డిలీటెడ్. సో గాట్ ఇట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. టర్న్ ఆన్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ ఆఫ్ అనేసి చూపిస్తుంది. సో ఎప్పటి నుంచి ఆఫ్ చేశారు, ఇక్కడే మీరు ఎప్పటి నుంచి ఆన్ చేశారు అనేది కూడా ఇందాక చూపించింటుంది. సో ఇప్పుడు నేను ఈరోజు టర్న్ ఆఫ్ చేశాను కాబట్టి November 15th అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టైమ్ లైన్ ఎలాగా స్టాప్ చేయాలి. సో టైమ్ లైన్ కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఏం వేరే డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ ఇక్కడ టర్న్ ఆన్ అంటే నేను ఈరోజు మీకోసం టర్న్ ఆన్ చేశాను చూపించాలనేసి. సో సేమ్ టర్న్ ఆఫ్ అని క్లిక్ చేసి టర్న్ ఆఫ్ అండ్ డిలీట్ అనేసి క్లిక్ చేస్తే మీకు సేమ్ ముందులాగే చూపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి, డిలీట్. గాట్ ఇట్ అని క్లిక్ చేయగానే మీకు పాపప్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ యూట్యూబ్ హిస్టరీ అనేది కూడా పాజ్ చేయాలి కాబట్టి ఇక్కడ టర్న్ ఆఫ్ అనేది క్లిక్ చేస్తున్నాను, డిలీట్ కొట్టేస్తున్నాను. సో టర్న్ ఆఫ్ అని క్లిక్ చేస్తే చాలు, మీకు పాజ్ అయిపోతుంది, ఇంకా యూట్యూబ్ హిస్టరీ అనేది ట్రాక్ అవ్వదు. లేదు మీకు ట్రాక్ అవ్వాలి బట్ నేను డిలీట్ అవ్వాలి ఎప్పుడు, ఒక 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి అలా డిలీట్ అవ్వాలి టైం పీరియడ్లో అనుకున్నా అలాగైనా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 months, 18 months, 36 months ఇలాగా
మీరు వెబ్ యాప్ యాక్టివిటీ కానీ లేదంటే టైమ్ లైన్ కానీ యూట్యూబ్ హిస్టరీ మూడింటికి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాడ్స్, పర్సనలైజ్డ్ యాడ్స్. సో ఇక్కడ మనకి యాడ్ సెంటర్ అనేసి ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పర్సనలైజ్డ్ యాడ్స్ అనేది ఏవి చూపించాలి ఏవి చూపించకూడదు అనేసి మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. బట్ నాకు ఇవి అవసరం లేదు, యాడ్స్ అనేది నేను తెలుసుకోవాలనుకోవట్లేదు గూగుల్కి అనేసి నేను క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు అవసరం లేదు ఇవి యాడ్స్ అనేది, నేను టర్న్ ఆఫ్ అని క్లిక్ చేశాను. సో ఇప్పుడు పర్సనలైజ్డ్ యాడ్స్ అనేది చూపించావు నాకు. పర్సనలైజ్డ్ యాడ్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను ఏదన్నా ఒక యాక్టివిటీ సర్చ్ చేశాను అనుకోండి, నాకు షూస్ కావాలి లేదంటే డ్రెస్ కావాలనేసి నేను సర్చ్ చేశానంటే అది గూగుల్ అనేది సర్చ్ చేసిన యాక్టివిటీని బట్టి మీకు కొన్ని యాడ్స్ చూపిస్తుంది. దాన్నే పర్సనలైజ్డ్ యాడ్స్ అంటారు. నాకు అవసరం లేదు కాబట్టి నేను టర్న్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మీకు ఎవరికైనా అవసరం లేదంటే సేమ్ ప్రొసీజర్ టర్న్ ఆఫ్ చేసేసుకోండి. సో అన్నీ చెక్ చేసుకోండి. సో అన్నీ పాజ్డ్ అని చూపిస్తుందా లేదా, యాక్టివిటీ కానీ టైం లైన్ యూట్యూబ్ హిస్టరీ ఇవన్నీ ఆఫ్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకొనేసి కంప్లీట్ చేసేసుకోండి. లేదు ఏమన్నా ఇంకా ఉన్నాయంటే ఆన్లో ఉన్నాయంటే పాజ్ చేసేసుకోండి. ఆల్రెడీ నేను ప్రాసెస్ చూపించాను కదా, అలాగే చేసుకోండి. సో ఇలాగ చేస్తే మీరు గూగుల్ యాక్టివిటీ ట్రాకింగ్ అనేది స్టాప్ చేసుకుంటారు కంప్లీట్గా. సో దట్స్ ఆల్ అండి, ఇది మన వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కదా. సో అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు కొత్తగా వచ్చినట్టయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.